మార్కెట్లో జస్ట్ ఎంట్రీ కోసం కాదండి చూడాల్సింది, ఏం జరుగుతుందని ఆలోచించాలి. అప్పుడే మీరు ట్రేడర్ అవ్వగలరు. ఎందుకు ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం? ఇది ఒక బయింగ్ జోన్ కాబట్టి. ఇక్కడ ఎందుకు సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నాం మనం? ఇది ఒక సెల్లింగ్ జోన్ కాబట్టి. మన రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఎంట్రీలు మనం ప్లాన్ చేయాలంటే మనకు అర్థం అవ్వాలండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మన మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను ఏం చెప్తున్నా ఏంటి అనేది. దాంతోపాటే మనం ప్రతి వీడియోలో కూడా కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్తుంటాం, మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం అండి. అవి ఖచ్చితంగా మీకు యూజ్ అయితే వీలైతే ఒకసారి చెక్ చేశారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, హైలో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లోలో బయింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం అండి. ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటే రేపు అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, మొన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? మనకి ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి కదా సెల్లింగ్ స్టార్ట్ అయింది, దాంతోపాటు ఇక్కడ కూడా ఉంది. ఇదంతా కూడా ఒక జోన్ లాగా డ్రా చేసుకోమని, లైన్స్ డ్రా చేసుకోమని చెప్పుకున్నామండి. ఓకే, మనమైతే ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి. ఇవాళ ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం? మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లైట్ గ్యాప్ అప్ జరిగినా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బై సైడ్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఒకవేళ మనం సెల్లింగ్ ప్లాన్ చేయాలంటే ఎక్కడ చెప్పుకున్నాం? ఇక్కడ జోన్ డ్రా చేసాం చూడండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, మార్కెట్లో కరెక్ట్ ఈ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అవగానే క్యాండిల్స్లో రిజెక్షన్ కనిపిస్తుంది. అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అక్కడ అంటే ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు అందరూ. అంటే ఎవరు బయ్యర్స్ అయినా సెల్లర్స్ అయినా ఒక కన్ఫ్యూజ్లో పడ్డారు, సెల్ చేయాలా బై చేయాలా, ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చు, లేదా కన్ఫ్యూజ్ అవుతున్నారని కూడా అనుకోవచ్చు. హైలో ఉంది కాబట్టి ప్రైస్, హైలో ఎవరు ఉంటారు? సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ప్రైస్ పెరుగుతూ వచ్చింది కదా, బయర్ ఆల్రెడీ ఇక్కడ బై చేసి అప్ సైడ్ తీసుకొచ్చాడు. బయర్ అంత పైన ఎందుకు బై చేయడం థింక్ చేస్తాడు, సెల్లర్ ఏం ఆలోచిస్తాడు, హైలో దొరుకుతుంది కదా అని సెల్ చేస్తాడు అనమాట. అందుకని మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇలాంటి చోట. ఓకేనా, ఇది ఆల్రెడీ సెల్లింగ్ జోన్ అని చెప్పుకున్నాం కదా, అందుకని ఆ జోన్లో మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ సెల్ ఎంట్రీ దొరకవచ్చు అనుకున్నామండి. ఒకవేళ సెల్ ఎంట్రీ దొరకపోయినా ఏం కాదు, లోలోకి రానివ్వండి ప్రైస్ని, లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే మొన్న వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ లో అంటే ఎక్కడ చూడండి, మార్కెట్ ఫాస్ట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. మనకు లో ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే కదా, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది కదా, కరెక్ట్ చూడండి. అదే జోన్లోకి రాగానే ప్రైస్ అనేది రిజెక్షన్ అనేది మనకి క్లియర్గా కనిపించింది అనమాట. ఓకే, ఇక్కడ ఎలా బై చేయాలి ఏంటి అనేది మీ సెటప్ని బట్టి మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, మొన్నటి వీడియో మనం అదే అండి చెప్పుకుంది. ఇంకా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం, ఓపెనింగ్ నుంచి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత పెద్ద క్యాండిల్ రాగానే మనకు అర్థమైపోయింది, ఓకే మార్కెట్లో బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థమైంది. ఇప్పుడు చూడండి, మన సెల్లింగ్ జోన్ దగ్గరే ఉంది. ఈ క్యాండిల్ అంత రిస్క్ మనకి మెయింటైన్ అయిద్దా చెక్ చేసుకోవాలి మనం. సపోజ్ 100 పాయింట్స్ అనుకోండి, 100 పాయింట్స్ రిస్క్ అనుకోండి, సెల్లింగ్ జోన్ పైనే ఉంది, అక్కడ దాకా వస్తుందా మార్కెట్ రాదా అనేది అర్థం చేసుకొని మనం ఇంత రిస్క్ ఇవ్వగలమా అనుకుంటే తీసుకోవాలి, లేదనుకోండి అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా, 5 minutes టైం ఫ్రేమ్లో ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు ఎవరు రిస్క్ అంత తీసుకోరు. ఎందుకంటే మార్కెట్ అంత అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే చెప్పలేదు, వెళ్ళకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మీడియంగా ఉండే క్యాండిల్స్ అనుకోండి, ఇట్లా ఒక 50 పాయింట్స్ కానీ 60 పాయింట్స్ కానీ అనుకోండి క్యాండిల్, అలాంటి టైంలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూస్తారు. కానీ మరీ పెద్దగా ఉంది కదా, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు అనమాట. ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. కొంచెం స్వింగ్ ఉంది కదా, స్వింగ్ దగ్గర కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే క్యాండిల్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను పర్సనల్గా ఇలాంటివి తీసుకోనండి. ఇంత పెద్ద క్యాండిల్స్లో ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయను. నేను జనరల్గా ఒక మీడియం క్యాండిల్స్ ఉండేవి ప్లాన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం జరిగింది మార్కెట్లో? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందా? ఇక్కడ గమనించండి, ఇక్కడ బయింగ్ ఏమో అగ్రెసివ్గా ఉంది, ఫాస్ట్గా ఉంది. ఇక్కడ చూడండి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే హైలో రిజెక్షన్ కనిపిస్తుంది మనకి, లోలో కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఒక ఫైట్ జరుగుతుందని అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చిన్న ఒక కన్సల్టేషన్ టైప్ అయిందా, ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, రెడ్ క్యాండిల్, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనం ఆల్రెడీ ఈ జోన్ ఏం చెప్పుకున్నాం? సెల్లింగ్ జోన్ అని చెప్పుకున్నాం. ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. బయ్యర్స్ ఇప్పుడు దాకా ఫైట్ చేసిన బయ్యర్స్ లేరని మనకు అర్థమైంది కదా, రెడ్ క్యాండిల్ ఫామ్ అవగానే. ఇంతకుముందు ఎందుకు అవ్వలేదు అనేది థింక్ చేయాలి మనం. మార్కెట్లో జస్ట్ ఎంట్రీ కోసం కాదండి చూడాల్సింది, ఏం జరుగుతుందని ఆలోచించాలి. అప్పుడే మీరు ట్రేడర్ అవ్వగలరు. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది మార్కెట్. ఎప్పుడైతే మనకు ఒక క్లియర్ కట్గా చూడండి, క్లియర్ కట్గా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా, బయ్యర్స్ ఎందుకు రాలేదు, ఈ క్యాండిల్ ఎందుకు విక్ రాలేదు మనకి అంటే బయ్యర్స్ లేరని మనకు అర్థమైంది కాబట్టి ఆల్రెడీ ఇది సెల్లింగ్ జోన్ కదా, అందుకు. లేదనుకోండి ఒక రెడ్ క్యాండిల్తో మనం సెల్ చేయం, ఇది ఒక సెల్లింగ్ జోన్ కాబట్టి బయ్యర్స్ వీక్ అని అర్థమైంది, సెల్లర్ స్ట్రాంగ్ అని అర్థమైంది కదా, అందుకని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇలా మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ పైన పెట్టచ్చు, లేదా స్వింగ్ పైన పెట్టచ్చు అండి. ఇలా కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మన సెల్ సైడ్ వద్దు, ట్రెండ్తో పాటు మూవ్ అవ్వాలనుకుంటే మనం ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ లోలోకి రానివ్వండి ప్రైస్ని, లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నామండి. ఓకేనా, కరెక్ట్గా చూడండి, బయింగ్ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయింది,
ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇలా తీసుకుంటారా అంటే ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారండి. ఒకళ్ళు వాల్యూమ్స్ అర్థం చేసుకొని తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ప్రైస్ యాక్షన్నే అర్థం చేసుకొని ఎంట్రీలు అనేది తీసుకుంటూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, పెద్ద రిజెక్షన్ అనేది మనకు కనిపించింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రైస్ వచ్చి అప్ సైడ్ వచ్చి క్లోజ్ ఒక మంచి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఈ హ్యామర్ క్యాండిల్లో తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, లేదనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది చూడండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ కూడా తీసుకుంటాం. అలా కూడా మన ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం? ఇది ఒక బయింగ్ జోన్ కాబట్టి. ఇక్కడ ఎందుకు సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నాం మనం? ఇది ఒక సెల్లింగ్ జోన్ కాబట్టి. ఓకేనా. అక్కడ జరుగుతుంది ఏంటి అని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళిందా? ఇప్పుడు గమనించండి ఏం జరిగిందో. సెల్లర్స్ ఏం ఆలోచిస్తున్నారు? ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ చేద్దామని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ప్రైస్ పెరిగింది కదా, ఫాల్ అయింది, ఈసారి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకెళ్దామని వాళ్ళు ట్రై చేశారు. బయర్స్ ట్రై చేశారు, ఇక్కడ బయర్స్ ట్రై చేశారు, సెల్లర్స్ ట్రై చేశారు. కానీ ఏం జరిగింది? ప్రైస్లో ఒక రేంజ్లో ఉండిపోయిందండి. ఓకేనా. మనకి ఇక్కడే అర్థమైపోయింది కదా, ఈ టైం కల్లా మనకి జోన్లో ఉంటుందని అర్థమైపోయిందండి. ఎందుకంటే చూడండి లో చేసిందా, హై చేసింది, ఈ హై క్రాస్ అవ్వలేకపోతుంది చూడండి. ఇంకా ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు కదా. ఇంకా మ్యాక్సిమం మనకు అర్థమైపోయింది ఓకే మార్కెట్ ఒక రేంజ్లో ఉండడానికి అవకాశం ఉందని. మనకి రేంజ్ బాండ్లో ఉన్నప్పుడు ఎంట్రీలో మనం ప్లాన్ చేయాలంటే మనకు అర్థమవ్వాలండి హై ఏది లో ఏది అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది లో కదా, ప్రైస్ అప్ సైడ్ ఫాల్ అయింది కదా ఫాస్ట్గా, ఇది హై అనమాట. ఇప్పుడు ఈ హైని మార్క్ చేసుకుంటాం, ఈ లోని మార్క్ చేసుకుంటాం. ఆ లోలోకి వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు, హైలో కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. మీ సైకాలజీ బిల్డ్ అయింది అనుకోండి, ఆ రేంజ్ బాండ్లో ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ ద్వారానే బిల్డ్ అవుతుందండి. అది ఆ ప్రాక్టీస్ మీకు వస్తే అప్పుడు మీరు ఇలా కూడా చేయొచ్చు. లేదనుకోండి ట్రెండింగ్ మార్కెట్లోనే ట్రై చేయండి. ఓకేనా. ఈ అనాలిసిస్ వల్ల మీ ట్రేడింగ్ సైకాలజీ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే. మనం రేపు అనాలిసిస్ మోదామండి. మనం ఏం చేస్తాం? డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే. మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం చెప్పుకున్నాం కదా ఇది హై అని, ఇది లో అనమాట. ఓకే. ఇవాళ ఏం జరిగింది ప్రైస్లో అనేది మనం కొంచెం ఆలోచిస్తే క్లియర్గా కనిపిస్తుందండి. ఈ లోలో మనకి ఏం కనిపిస్తుంది? బయింగ్ కనిపిస్తుంది, హైలో సెల్లింగ్ అనేది కనిపిస్తుంది క్లియర్గా కదా. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది మార్కెట్ మరి ఎటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకు ఫాలో అవడానికి ఛాన్స్ ఉందంటే మార్కెట్ మనకి ఏంటిది? అప్ ట్రెండ్లో మనకి ఈజీగా హై అనేది క్రాస్ అవ్వాలి. అలాంటిది క్రాస్ అవ్వట్లేదు కదా. అందుకని మనకి ఏం అర్థమైంది? సెల్లర్స్ వచ్చారని అర్థమవుతుంది క్లియర్గా. అంటే బయర్స్ వీక్ అవుతున్నారు, సెల్లర్స్ స్ట్రాంగ్ అయ్యారని మనకు అర్థమైంది. కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందనేది మన అనాలిసిస్. ఓకే. దాన్ని ఇంకా క్లియర్గా మనం హవర్లీలో మాట్లాడుకుందాం. ఓకే. మనం ఇప్పుడు హవర్లీ చార్ట్లోకి వచ్చాము. ఇక్కడ గమనించండి ప్రైస్ ఏం జరిగింది? ఎప్పుడైతే మార్కెట్ ఈ హై క్రాస్ అయిందో మార్కెట్ ఏం జరిగింది? అప్ ట్రెండ్లోకి మారినట్టు. అలాంటిది ఏమవ్వాలి? అప్ ట్రెండ్లోకి మారిందంటే ప్రైస్ ఏంటిది అర్థం? అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది? ప్రైస్లో అప్ సైడ్ వెళ్ళకుండా ఒక రేంజ్ అనేది చేసింది, అంటే ఫాల్ అయ్యి ఒక రేంజ్ చేయడానికి ట్రై చేసింది ప్రైస్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా హై అని, ఈ హై క్రాస్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది మన వ్యూ. ఓకేనా. సింపుల్. ఇంకా లేదనుకోండి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 minutesలో మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ జోన్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ వెళ్ళిందా? ఓకే. సెల్లింగ్ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయింది, అక్కడ నుంచి ఫాల్ అయింది. మనం ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది కదా, ఏం జరగాలి? బుల్లిష్ ట్రెండ్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి లైట్గా అప్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది? అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళలేకపోయింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బయర్స్ అగ్రెసివ్గా ఉండుంటే ఏం జరగాలి? ఈ మధ్యలోనే అప్ సైడ్ అనేది వెళ్ళాలి ప్రైస్. ఓకేనా. మనం సింపుల్గా ఆలోచిస్తే సరిపోయింది, కానీ కొత్తగా డ్రా చేసినంత మాత్రం మార్కెట్ ఏం వర్క్ అవ్వదు. ఓకేనా. ఇక్కడ గమనించండి ఫిబొనాచి ఇలా డ్రా చేస్తూ ఉంటారు, అంటే ఈ క్యాండిల్ డ్రా చేసి ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది వాళ్ళ వ్యూ. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇక్కడ చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ బయర్స్ అగ్రెసివ్గా ఉండుంటే ఈ మధ్యలో అప్ సైడ్ వెళ్ళేది, కానీ ఈ లో దాకా వచ్చింది కదా. ఈ లో దాకా వచ్చింది కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఓకే మార్కెట్లో బయర్స్ వీక్ అయ్యారు, చాలా స్ట్రాంగ్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఒక జోన్ అయితే చేసింది కదా, సింపుల్గా మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒక జోన్ హైలో ఫైట్ జరుగుతుందంటే ఎవరున్నట్టు? హైలో సెల్లర్స్ ఉన్నట్టు అని మనకు అర్థమైంది కదా. అంటే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడుంది? మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచే కదా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. అందుకని ఇది అనమాట. ఇది బ్రేక్ అవగానే చేయాలని ట్రై చేయొద్దు. ఇక్కడ బయింగ్ జోన్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఓకే. రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఇక్కడ చూడండి, ఇదంతా ఒక రేంజే కదా, దీనంతా కూడా న్యూట్రల్ కింద తీసుకోండి. న్యూట్రల్ ఎక్కడ ఓపెన్ అయినా వెయిట్ చేయండి. ఫస్ట్ మార్కెట్ ఎటో ఒకటి బ్రేక్ అవనివ్వండి. న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉందండి, ఈ జోన్ వరకు ఉంది. జస్ట్ ఇది కూడా మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ఈ జోన్ వరకు, ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ సెల్ చేయొచ్చు, లోలోకి వస్తే బై సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి,
అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం బై సైడ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు సెల్లింగ్ జోన్ అని చెప్పుకున్నాం కదా, ఈ సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ జోన్ బ్రేక్ అయ్యి మంచి క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు కూడా మనం ఏం చేయొద్దు, సెల్ చేయొద్దు, బై చేయొద్దు, అక్కడ వెయిట్ చేద్దాం. అప్ సైడ్ వెళ్తున్నప్పుడు వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 25,100 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నట్టు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఈ రేంజ్ కింద ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఏమర్థమైంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాం, సెల్లర్స్ వచ్చారు మార్కెట్లోకి, బయర్స్ కూడా వీక్ అవుతున్నారని మనకి ఇక్కడ అర్థమైంది. కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఏం అర్థం చేసుకోవాలి, మనం సెల్లర్స్ వచ్చారని అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ ఉంది కదా జోన్ చెప్పుకున్నాం కదా, ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. లేదనుకోండి హైలోకి రాని సెల్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకేనా, హైలోకి రానిచ్చి సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోలో బై సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాల్ అయిపోయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 24,682 ఉంది. ఓకేనా, ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే అవకాశం ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏం అర్థమైంది, ఏదైతే మనం ఈ జోన్ అనుకుంటున్నాం, ఇక్కడ బయింగ్ జోన్ అనుకుంటున్నాం, దాని కింద ఓపెన్ అయింది అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ అగ్రెసివ్గా ఉన్నట్టు మనకు అర్థమైంది కదా, అంటే సెల్లర్స్ వచ్చారు మార్కెట్లోకి హెవీగా అర్థమవుతుంది కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోకి వెళ్తున్నా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ బై చేయాలనుకుంటే ఇక్కడ ఉంది, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయినా సరే మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదనుకోండి ఇక్కడ సెల్లింగ్ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఓకేనా, ఒకవేళ సెల్లింగ్ ఎంట్రీ దొరికింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ జోన్లో ఈ జోన్ బ్రేక్ అయితేనే మన మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందండి, 25,284 ఉంది కదా, ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగిందంటే ఏమర్థమైంది, ఏదైతే మనం లెవెల్ అనుకుంటున్నాం సెల్లింగ్ లెవెల్ అని, ఈ లెవెల్ బ్రేక్ అయినట్టే కదా, బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లోకి వచ్చిన బై సైడ్ ప్లాన్ చేస్తాం, అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తున్నా సరే బై సైడే ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఓకే అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా ఉండండి, అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఓకే, హైలో మనం చూసాం కదా, ఈ జోన్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు ఈ జోన్లో మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుంటే మనకి బయింగ్ జోన్లు ఎక్కడ ఉన్నాయి, ఫాల్ అవుతుంది అనుకోండి సెల్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది, అక్కడ ఎంట్రీ దొరికితే తీసుకోవచ్చు. లేదు మనం బై సైడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ బయింగ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, మెయిన్ ఇక్కడ అనమాట. ఈ జోన్ 24,481 ఉంది. ఓకేనా, ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇది మంచి బయింగ్ జోన్ అనమాట, అక్కడి నుంచే కదా ప్రైస్ ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళింది. అందుకని ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, 24,682 ఉంది కదా, ఇక్కడ కూడా ప్రైస్ ఆగొచ్చు, బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదనుకోండి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, హైలో సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అది కూడా బెటర్గానే ఉంటుంది. ఇక్కడ బయింగ్ కంటే కూడా సెల్లింగ్ బెటర్, ఇక్కడైతే బయింగే బెటర్ అనమాట. ఓకేనా, ఎందుకంటే మనకి మంచి బయింగ్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, దీంట్లో కూడా సేమ్ చెప్పుకున్నామండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ అనేది ఉంది. ఒకవేళ సెల్లింగ్ రావాలంటే మనకి ఈ జోన్లో సెల్లింగ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నామండి. ఇక్కడ గమనించండి, ఒక కన్సల్టేషన్ జరిగింది, ఒక బ్రేక్అవుట్ అనేది అయింది. ఒకవేళ మనం బై చేయాలంటే ఏం చెప్పుకున్నాం, ఫాల్ రానివ్వండి, లోలో బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. మార్కెట్ గమనించండి, ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళిందా, బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నారని మనకు అనిపించింది. స్టార్టింగ్లో ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ కంటే కిందకు వచ్చి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది లైట్గా. ఇక్కడ కూడా మనకి ఏం అర్థమవుతుంది, బయర్స్ వీక్ అవుతున్నారని అర్థమవుతుంది కదా, ఇది కూడా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఓకే మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ అంతా కూడా న్యూట్రల్ కింద తీసుకోండి. ఈ జోన్లో ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు ఛాన్స్ ఉంది మనకి, ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ ఫైట్ జరిగింది, దీనికే ఇక్కడ ఫైట్ జరుగుతుంది. నెక్స్ట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉంది. ఒకవేళ మనం బై సైడ్ ప్లాన్ చేయాలంటే ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. 55,076 అనమాట, ఇక్కడ ఏమైనా బయింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. లేదనుకోండి హైలో సెల్లింగే అవకాశం ఉంటుంది. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమైంది, సెల్లింగ్ వస్తున్నట్టు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ మనం బయింగ్ వీక్ అవుతుంది అనుకుంటున్నాం కదా, సెల్లింగ్ వచ్చిన అర్థమైంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఈ జోన్లో. ఓకేనా, ఈ జోన్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదనుకోండి ఈ జోన్లో మనకి బయింగ్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ జోన్ ఉంది కదా 55,076, ఈ జోన్ కనుక బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ మనకి బయింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఈ జోన్ బ్రేక్ అయితేనే మనకి ట్రెండ్ మారినట్టు. ఓకేనా, అంతవరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్లే ఉన్నట్టు, ట్రెండ్ అప్ ట్రెండ్ కాబట్టి బయింగ్ జోన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అంతే. ఇంకా లోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ అవకాశం ఉంది. హై గ్యాప్ డౌన్ జరిగితే మనం ఏం చేద్దాం, హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం.
లోలోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం ఇక్కడ, లేదంటే ఇక్కడ. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనకి సెల్లింగ్ ప్రైజరే కనిపిస్తుంది, అందులోనూ ప్రైస్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి మనకి హైలోకి రానివ్వండి, సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఈ హై బ్రేక్ అయితే కూడా బై చేయొద్దు, బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళనివ్వండి, ప్రైస్ వెళ్ళిపోయి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీరు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి ప్రైస్ వెళ్ళినట్టు వెళ్ళి ఫాలో అవుతూ ఉంటుంది. ఓకేనా? అప్ సైడ్ బాగా వెళ్ళనివ్వండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అంటే లెవెల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, పైన ఓపెన్ అయినా సరే అప్ సైడ్ వెళ్ళనివ్వండి, హైలోకి వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేయండి. లేదనుకోండి లోలోకి వస్తే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.